హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఇప్పుడు విజయవాడలో ఉన్నాం. మా బ్రదర్కి బైక్ డెలివరీ తీసుకోవడానికి అయితే వచ్చాం. బైక్ వచ్చేసి MT-15 అనమాట. సో వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది కదా, దానికోసం ఆల్రెడీ మా ఊడు హెల్మెట్ కూడా కొనుక్కొని రెడీగా ఉంచాడు అనమాట. సో ఆల్రెడీ ఈ వీడియో చూశారు కదా మొన్న మీరు. సో ఇదే అనమాట, ఇప్పుడు బైక్ కోసం వెయిటింగ్. బైక్ ఏంటంటే రేపల్ల నుంచి వస్తుంది. ఇది వచ్చేసి విజయవాడ 70 km అయితే ఉంది. ఇంకా తీసుకున్న తర్వాత మా ఊడు ఆనందం చూడాలి, మామూలుగా ఉండదు. ఇప్పటికీ మా ఫ్రెండ్స్లో అయితే ఇద్దరు ఉన్నాయి ఆల్రెడీ MT-15లో. సో మా ఊరు సెకండ్ వన్. ఓకే, బైక్ చూద్దాం మరి, ఓకేనా? I don't wanna see you, I don't wanna hear you tonight, I don't wanna fight you, you don't wanna know if I feel alright, I don't wanna just forgive you, I just wanna be fine, I'll be waiting for a sign to light up, yeah, and your heart is out of sight, I just wanna feel mine. Hey you, I'm gonna be the one for another one. Hey you, maybe then you'll know that I was never one. I'm gonna be the one for another one. Maybe then you'll know that I was never one. I'm gonna be the one for another one. I don't wanna feel you tonight. Whenever you feel like you're about to sink, I don't wanna just forget you, but I wanna. బైక్ డెలివరీ తీసుకున్నాడు. సో బండి లుక్ అయితే ఇది, వాడు హెల్మెట్. సో హెల్మెట్కి బండికి సూపర్ మ్యాచ్ అయిందనమాట చెప్పాలంటే. ఇంకా లేట్ చేయకుండా లంచ్ చేసి అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. వాడైతే ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నాడు. సూపర్గా ఉందిరా లుక్ అయితే. ఎలా ఉందా? చాలా బాగుంది, తెచ్చుకొచ్చుకొని వచ్చింది. సర్లే, పార్టీ గట్టిగా ఉండాలి, ఫుల్గా మర్చిపోకు. నాకు మొత్తానికి పీలియన్ షీట్ ఇస్తావు కదా, సర్లే. నవీన్ బాబు షోరూమ్ అయితే ఇదే. గణేష్ బ్రో, ఓకే, థ్యాంక్ యూ బ్రో. సరే అయితే సే బాయ్ బాయ్ టు యమహా షోరూమ్ విజయవాడ. మా బ్రదర్కి వాళ్ళ బ్రదరు బర్త్డే గిఫ్ట్కి బైక్ ఇచ్చారనమాట. సో మా ఊడికి ఎంతో ఇష్టమైన బైక్ని అయితే మొత్తానికి బర్త్డే గిఫ్ట్ అయితే వాళ్ళన్నీ ఇచ్చేసాడు. సో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ఇచ్చినందుకు అతను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. హరి బ్రో, ఇక్కడ ఒకసారి లుక్ వేసుకో, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక్కడ 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 ఇలాను ఒకసారి ఆగు, అంతే మళ్ళీ. ఓకే రెడీ, ఇది అంతే. బ్రో మీరు ఇద్దరు ఉండండి, దగ్గరకు ఉండండి, దగ్గరగా ఉండి. ఇప్పుడు చెప్పండి. అంతే. ప్రస్తుతానికి మనం అయితే సింపుల్గా బైక్లో పీలియన్ కింద కూర్చున్నాం హ్యాపీగా. ఇది అప్జెడ్ అనమాట. సో సూర్య బ్రో డ్రైవ్ చేస్తుండే. ఇది బ్రో అయితే మామూలుగా కొట్టట్లేదు బండిని. నైట్ అయితే చుక్కలు చూపించేసాడు, నాకు వెనకాల కూర్చున్నాను అనమాట. ఇప్పుడు బెంచ్ సర్కిల్కి వెళ్తున్నాం అనుకుంటా. విజయవాడ మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. మేము ఎలా చూసినా ఇక్కడ ఈవినింగ్ 3కి బయలుదేరితే మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక 5 hours అనుకోండి ఈజీగా. 3 అంటే ఆల్మోస్ట్ ఇంకా 8 అయిపోతుంది, 9 అయిపోవచ్చు. ఎంటీ బైక్ వేసుకొని ఎంటీ హెల్మెట్లు పెట్టుకొని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ రోడ్లో తిరుగుతున్నారంట. ఎవరో తెలుసు మీకు ఎవరైనా? అది మేమే బెంజ్ సర్కిల్. సో బెంజ్ సర్కిల్ అనగానే ఇక్కడ నిన్న సర్కిల్ ఎక్కడ ఉందిరా అని చెప్పేసి చూశాను. సో ఆ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏంటంటే బెంజ్ సర్కిల్ అనేది దొబ్బిందంట. సో అది ఉండుంటే భలే ఉన్నావు కదా. బస్సులు అయితే ఫ్లైఓవర్ నుంచి అలా వెళ్తున్నాయి అనమాట.
నిన్న మేము బస్సులో వచ్చినప్పుడు అలాగే వెళ్ళాం. నిన్న బస్సులో వచ్చాం, ఈరోజు బైక్ మీద వెళ్తున్నాం. వావ్ సూపర్. ఆ ఫీలింగే వేరు. మనకి పీలియన్ కింద కూర్చొని అలవాటు లేదేమో, భయం వేస్తుంది. కరెక్ట్గా 80 km అయితే మా వాడు నడిపాడు. సో 80 km నుంచి అయితే నేను తీసుకున్నాను. తెలిసిందే కదా మనకి MT-15 అంటేనే మంచి పికప్ బైక్ అని చెప్పేసి. 155cc బెస్ట్ పికప్ బైక్ అంటే ఇది అన్నమాట. అండ్ ఈ 80 km కూడా నేను బ్యాక్ సైడ్కి వచ్చినాను కదా, జాబ్ అయిపోయింది బ్యాక్ సీట్లో. నాకు ఈ ప్రైస్ అన్నీ కూడా పట్టేసినాయి. ఎందుకంటే దీని సీట్ కంఫర్ట్ వచ్చేసి ఫ్రంట్ ఉన్నోడికి బాగానే ఉంటుంది కదా, పర్లేదు. కానీ బ్యాక్ కూర్చున్నోడికి అయితే అస్సలు కంఫర్ట్ కాదు. ఎందుకంటే చిన్న సీట్ ఉంటుంది, అలాగే ఫోమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట సీట్లో. దానివల్ల ఏంటంటే వెనకాల అస్సలు కూర్చోలేము. సో సీటు కొంచెం మోడిఫికేషన్ చేయించుకుంటే కూర్చోవచ్చు. సో ఈ బైక్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామంటే అది మాకే తెలుసు అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ బయలుదేరి రాజమండ్రి వరకు నా బైక్ వేసుకొచ్చి, రాజమండ్రి నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి, ఈ బైక్ ఏంటంటే ఎక్కడ లేవన్నమాట. మనకు కాకినాడలో దొరకట్లేదు, రాజమండ్రిలో దొరకట్లేదు, వైజాగ్ కూడా ట్రై చేసాం. సో విజయవాడ ఫోన్ చేస్తే ఉందన్నారు. సర్లే అని చెప్పి బుక్ చేసాం. విజయవాడలో ఉన్న బైక్ ఏంటంటే స్క్రాచ్ పడిందంట బైక్కి. సో స్క్రాచ్ బైక్ ఎందుకు భయ్యా, మీకు వేరే బైక్ ఉంది పర్లేదు అనేసి అంటే, ఎక్కడంటే రేపల్లి అన్నారనమాట. అంటే విజయవాడ నుంచి ఇంకొక 80 km దూరం. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, కానీ షోరూమ్ మాకు అంతగా అక్కడ నచ్చలేదు. ఫిజికల్గా చూస్తే బాగాలేదు. విజయవాడలో ఉన్న షోరూమ్ అయితే హైలైట్ ఉంది. సరే భయ్యా ఇక్కడికే తెప్పించండి వెహికల్ అని చెప్పేసి నిన్న అమౌంట్ కొట్టేసాం వాళ్ళకి. నిన్న నైట్ తెనాలి వచ్చింది బైక్. సో తెనాలి నుంచి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్రెడీ డెలివరీ తీసుకునేటప్పటికి. మనకు రాజమండ్రి వచ్చేసి 83 km ఎంతో ఉంటుంది. సేమ్ ఇప్పుడు 82 తిరిగాం కదా, ఇంకొక 82 km అయితే మనకు రాజమండ్రి వచ్చేస్తుంది. సో ఓవరాల్గా అంతా బాగానే ఉంది బైక్ అయితే. కాకపోతే మనకి తెలుసు కదా, మనం బాగా ఏంటంటే బ్యాక్ సీట్ అస్సలు కూర్చోలేము. గతుకుల రోడ్లో అంటే వెనకాల ఉన్నాడు అతుక్కోపోవాల్సిందే. బైక్ అయితే ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మేము ట్రిప్ చేస్తాం జీరోకి. సో ట్రిప్ అయిన తర్వాత 144 km అయితే తిరిగింది ఇప్పటికీ. సో 145 కూడా అయిపోతుంది. ఒక పాయింట్ కూడా తగ్గలేదు పెట్రోల్ అనేది. ఇంకా కొయ్యూరుకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. రాజమండ్రికి అరౌండ్ వచ్చేసి 23 km ఎంత దూరంలో ఉన్నాం. బట్ ఫాగ్ చూడండి మొత్తం. సో అక్కడ సన్సెట్ అవుతుంది చాలా. మొత్తం ఇప్పుడు ఫాగ్ ఫుల్గా ఉంది. అయ్యో బాబో. మాకు ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మా ఊరు వెళ్ళాలి, ఇంకో 80 km వెళ్ళాలి. సో ఈ 80 kmలో మాకు సరదా తీరిపోతుంది. సో జాకెట్స్ అవి ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఫుల్ ఫాగ్ ఉంది. 147 kmకి ఒక పెద్ద పాయింట్ అయితే తగ్గింది. ఆల్మోస్ట్ ఇంకా 150 దగ్గరకు వచ్చింది అనుకోవచ్చు. మనం వెళ్ళే స్పీడ్ కూడా 70 to 80 మధ్యలో వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మాకు శంకలో సెగ్గడ్డలు తగిలినోడు ఒకడు దొరికాడు. ఆడుగా ఎదర వెళ్ళిపోతున్నాడు వాడు. అంకుల్ గారు తప్పుకోండి, వాడిని చూపించాలి వీడియోలో. ఆడు మాట వినట్లే. ఇప్పటి వరకు మా ముందునే ఉంటాడు, కెమెరా ఆన్ చేసే టైంకి ఎదరికిపోయాడు. సంఖ్యలో సెగ్గడ్డలు తేలేయంట పాపం. ఎవరైనా మందు రాస్తే రాయండి, లేదా ఇంజక్షన్స్ వేయండి. బండి ఆడుదో వాళ్ళ బాబుదో, ఆడదైతే అవ్వు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఏడు హాయ్ ఫ్రెండ్స్ గడు ఇక్కడ ఆగిపోయాడు. దగ్గర 1 డే నా బుజ్జికొండ నేను కాంప్లెక్స్లో వదిలేసాను. అదే నా బైక్ని. అది ఎలా ఉందో ఇప్పుడు, నాకు దాని గురించే వరి ఎక్కువ పట్టుకుంది. బాగానే ఉందో పక్కన పెట్టిన బైక్ కూడా ఎవడని రాస్తాడు అన్న. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నా బండి తీసుకోవాలి. చల్లారమ్మా బియ్యంలా కడైపులే అమ్మ. బాగానే ఉందిరా. ఇదిగోండి. ఓరి బాబోయ్, ఇదిగో ఈ స్కూటీ ఏంది ఇట్లా ఉంది? నేను ఇలాగే పెట్టినామా ఏంది? నవీన్ నా బండికి మరి దుమ్మేందిరా అయ్యా ఇంత ఉంది. చా ఇక్కడ రాయేదని పెట్టాలి ముందు దీనికి. ఓకే డన్.